చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను హాసిని. గత వైసీపీ ప్రభుత్వం పాలన కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన బాగుందని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వాల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని నెంబర్ వన్ న్యూస్ సేకరించింది. విజయవాడ ప్రజల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేసింది నెంబర్ వన్ న్యూస్. రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, పరిశ్రమలు వస్తున్నాయని, వాటి వల్ల యువతకు ఉపాధి లభిస్తుందని వారు అభిప్రాయం వెలిబుచ్చారు. 2019 నుంచి 2024 దాకా జగన్ ప్రభుత్వం పరిపాలించింది. 2024 జూలై నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఈ 15 నెలల పరిపాలన ఉంది, ఏమైనా మార్పు అనిపిస్తుందా? జనాల ఆర్థిక స్థితిగతులు అయితే ఒక నికరంగా ఉన్నాయండి. అయితే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే, ఆ కాలంలో కరోనా వచ్చింది, సోన్స్ జరిగింది. కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల ముందు జనాల ఆర్థిక స్థితిగతులు అనేది ఒక స్థిమితం అవుతాయి. ఇది వరకు ప్రతి ఒక్క నికర ఆదాయానికి వచ్చే ఖర్చు సంబంధం ఉండేది కాదు. ఈరోజు ఆ జిఎస్టీ తగ్గడం వల్ల ఇంటర్నల్గా ఫ్యూచర్లో మాత్రం జన ఆర్థిక స్థితిగతులు మాత్రం ఒక స్టాండర్డ్ అవుతాయి. దానివల్ల కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. అంతే. మౌలిక సదుపాయాలు అంటే మన నిత్యం లేస్తే రోడ్డు మీద ఉద్యోగం చేసేవాళ్ళైనా ఎవరైనా రోడ్డు మీద ప్రవేశించారు. గతంలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి ఏంటి, అలాగే ఇండస్ట్రీలు ఎలా వస్తున్నాయి, గతంలో ఇండస్ట్రీలు ఎలా వచ్చినాయి? ఇండస్ట్రియల్ పరంగా అయితే మాత్రం చాలా బాగుందండి. రోడ్ల పరిస్థితి గోదావరి జిల్లా అన్నీ బాగున్నాయి. కృష్ణా డిస్టిక్ మాత్రం ఎప్పుడు బాగున్నాయి. ఎప్పుడు అన్నది కాదు, 2024 వరకు పరిస్థితి ఏంటి, ఈ 15 నెలల పరిస్థితి? అప్పుడు కూడా కృష్ణా డిస్టిక్లో బాగున్నాయి. గోదావరి జిల్లాలో మాత్రం అప్పుడు బాగోలేదు, ఇప్పుడు బాగున్నాయి. కోట ప్రభుత్వం వచ్చా గోదావరి జిల్లాలో రోడ్లు బాగుపడినాయి అంటారు. బాగున్నాయి. మరీ అంత లోపలికి ఇంకా కాదు కానీ, బట్ మెయిన్ కానీ ఏదైనా కానీ పర్లా, నాట్ బ్యాడ్. ఫైనల్గా ఏంటంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక సాధారణ వ్యక్తుల జీవన ప్రమాణాలు కొంచెం మెరుగుపడే అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే మొన్న అమరావతిలో 1000 ఎకరాలు బ్యాంకింగ్ హబ్కి ఇచ్చారు. దానివల్ల కన్స్ట్రక్షన్ జరగడం వల్ల చుట్టుపక్కల అన్నిటికీ కూడా అన్ని రంగాలకు వస్తుంది. అది ఇప్పుడు పథకాలు పెట్టారు. బట్ నా అదేంటంటే ఆర్థిక లోటు అనేది తీర్చడానికి ఎవరూ కృషి చేయట్లేదని నా ఉద్దేశం. అంతే. మనుషులకి ఏదైనా పేరు కానీ, కళ్ళు గీత అని కానీ, బ్రాహ్మణ సంఘం అని కానీ, అదని ఇదని, మొగలాలని, చర్చి ఫాదర్లని, చదువుకునే పిల్లలని, ఆటో డ్రైవర్, ఇలా ఏదైనా పేరు ఏదైనా కావచ్చు. ప్రభుత్వం కామన్ మ్యాన్కి ఉచితంగా పథకాల పేరుతో డబ్బులు ఇవ్వటం కరెక్ట్ అయిన పద్ధతేనా? అస్సలు కరెక్ట్ కాదు. దేనికి కరెక్ట్ కాదు? దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం? వాళ్ళు ఎవరైనా ఏదైనా నేను బాగున్నాను అనేటువంటిది ఎవరైనా ఉందా? ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అది చేయలేదని, ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది చేయలేదనే కానీ, ఏదైనా కానీ దీనికంటే ఒక కార్పొరేషన్ పెట్టండి. ఏదైనా పోనీ 0 వడ్డీకి ఇవ్వచ్చి బతకండి అని చెప్పండి. లేదంటే కనుక ఆ కార్పొరేషన్ ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. దానివల్ల బతుకుతారు. ఇప్పుడు ఉద్యోగం ఫ్రీగా డబ్బులు ఇచ్చి, పథకాలు ఇచ్చి, ఆ పథకాలతో ఏం చేసుకుంటారు? ఆ పథకాలకు పెట్టే డబ్బులతో ఉపాధి కల్పించే అవకాశాలు మెరుగుపరచమని చెప్తారు. అంతేగా మరి. ప్లస్ ఫ్రీ టికెట్లు మాత్రం బిస్కెట్ వ్యాపారం సార్. బిస్కెట్ వ్యాపారం ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ, ఇక్కడ కానీ. దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? మహిళలు స్వేచ్ఛగా ఫ్రీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుగుతారు, అందుకని పెట్టామని చెప్తారు. ముందు తిరగలేదండి, కానీ అంటే డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరిగారు. అవునండి. ఇప్పుడు ఇదివరకు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడల్లా ఆర్థిక పరిస్థితులు బాగున్నాయా? ఇప్పుడు ఫ్రీగా వెళ్ళినప్పుడల్లా ఏమైనా ఆర్థిక పరిస్థితి ఇంకా బాగున్నాయా? మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది అనవసరమైన పథకం అనేది మీ అభిప్రాయం? అంటే కేటగిరీ ఇవ్వండి. స్టూడెంట్స్ బస్ పాస్ ఇస్తున్నారు, దానికి కేటగిరీ ఇవ్వండి. ఎక్కడో చోట ఎంప్లాయ్మెంట్ వెళ్తున్నారు, ఉద్యోగాలు వెళ్తున్నారు, వాళ్ళకు కేటగిరీ ఇవ్వండి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా ఇచ్చి, ఒకళ్ళు ఉన్నారు వాడికి నెలకు వచ్చేసరికి ఒక 40-50 వేలు రెంటల్స్ వస్తాయి, ఒకటికి 1,00,000 రూపాయలు రెంటల్స్ వస్తాయి. వాళ్ళ ఇంట్లోనూ పెన్షన్ ఉండి వాళ్ళు వెళ్ళి, అది ప్లస్ అమ్మ ఒడి ఉంది చూసారు, అది కూడా. అంటే జనాలు ఇస్తే తీసుకుంటారు, కానీ అది డబ్బులు తర్వాత లోటు ఎవరి మీద పడుతుంది? జనాల మీద. అమ్మ ఒడి పథకం వల్ల ఎంతో కొంత లాభం ఏంటంటే, చదివించలేము, పిల్లల్ని పనిలో పెడదాం అనుకునే కొన్ని కుటుంబాలకి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం వల్ల, లేదా గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్న ఆస్తేనే వాళ్ళు స్కూల్కి పంపుతున్నారు కదా. అదేనండి, గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి ఇవ్వండి, బాగుంటుంది. ఏదో 1,00,000 రూపాయలు కట్టేటువంటి నారాయణలో చదివేది, వీళ్ళు చదివేది అందరికీ కూడా అది ఇవ్వడం అనేది బడ్జెట్ లోటే కదా. దానివల్ల అందరి మీద భారం పడుతుంది కదా. ట్యాక్స్ పెరుగుతుంది. ముందు ఏమంటారు, బడ్జెట్ లోటు, మొన్నటిదా కరెంట్ లోటు అన్నారు, 3 సంవత్సరాలు అన్నారు. అలాగే ఇంకో చోట పెడతాడేమో. ఇప్పుడు జనాలు ఒక కరెంటు బిల్లు కట్టుకుంటానికి వాడే కరెంటు 300 అయితే వాడు కట్టుకునే బిల్లు 450, 150 రూపాయలు. ఒక సరాసరి 150 రూపాయలు ఇదైనట్టే కదా. రైతులు కరెంట్ ఇచ్చారని అది ఆ లోటు అంతా కూడా జగన్ ప్రభుత్వం, ఓకే వాట్ ఎవర్ మేబీ, ఎవరి ప్రభుత్వంలోనూ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏంటంటే ఫ్రీ అనేది కొంచెం తగ్గిస్తే అందరూ బాగుంటారు. ఈ ప్రభుత్వంలో కూడా కరెంట్ రేట్లను తగ్గలేదు కదా. అదేనండి, విద్యుత్ లోటు వచ్చింది. అంతకుముందు విద్యుత్ లోటు వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కరెంటు ఇప్పుడు ఎక్కడ తగ్గిస్తారు? ఎందుకు తగ్గిస్తారు? ఏమన్నా మీ దగ్గర ఉన్నది ఈరోజు మీరు శాలరీ 10 రూపాయలు తగ్గించుకోమంటే తగ్గించుకుంటారా?
లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కొంత అమౌంట్ ఇస్తారా? ఎవరు తగ్గిస్తారు? అలానే ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం చేస్తుంది జనాల సంక్షేమం కోసం చేస్తుంది, అంతేగాని ఎన్ని ఎందుకు. కస్తూరి రాము నా పేరు. మామిడికాయలు వ్యాపారం చేస్తా. కొత్త గవర్నమెంట్కి పాత గవర్నమెంట్కి అంటే కొద్దిగా ఇప్పుడు వచ్చిన దాంట్లో కొంచెం చేయగలుగుతున్నారు. అంతకు ముందు అయితే ఏం చేయలేదు, చెప్పుకున్నారు కానీ ఏం చేయలేదు. అది జరిగింది. కొత్త గవర్నమెంట్ కొద్దిగా చేస్తారని అనుకుంటున్నాను. పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరికీ డైరెక్ట్ గా మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా రకరకాల స్కీమ్ పెట్టి ఈ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు అది బాగుందా? ఈ గవర్నమెంట్ పథకాలతో పాటు వేరే ఇస్తుంది. అదే పథకాలు, కాకపోతే కొద్దిగా పేరు మార్చి ఇస్తున్నారు. కాకపోతే అప్పుడు కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. డైరెక్ట్గా అంటే వీళ్ళు డైరెక్ట్గానే ఇస్తున్నారు. వ్యాపార పరంగా మీకు ఏమన్నా ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ మార్పు అంటే మీరు అలాగో రోడ్డు మీద ఉండి కష్టపడి పనిచేసేవాళ్ళే, కానీ అప్పటికి ఇప్పుడు వ్యాపార పరంగా ఏమైనా మార్పు లాంటిది మార్పు అంటే జిఎస్టీ అది తగ్గించామని అన్నారు. మరి ఇంకా రాను పెరిగితే పెరగవచ్చు. ఇప్పుడు జిఎస్టీ అనేది తగ్గించారని చెప్తున్నారు. అప్పుడులాగే ఉంది, ఇప్పుడు వ్యాపారం పెరగలేదు. నిన్న 3 లక్షల పేదల ఇల్లు ఇచ్చారు కదా, అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు కన్నా ఇది తొందరగా చేస్తున్నట్ట. మీ అభిప్రాయం ఏంటి ఈ పేదలకు ఇల్లు ఇవ్వడం మీద? అది పాతయే, అదే వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళకే ఇప్పుడు ఇల్లు ఇచ్చారు. కొత్తగా ఎవరికైతే ప్రకటించలేదు. మరి ముందు ప్రకటిస్తారో మరి ఏం తెలియదు. ఇంకా అది ఎవరైనా కష్టపడి పని చేసుకోవాల్సిందే. ఇప్పుడు అప్పుడు ఒకలాగే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా జగన్ ప్రభుత్వం పరిపాలించింది. 2024 జులై నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పరిపాలించింది. ఆ ప్రభుత్వంలో పాలనకి ఈ ప్రభుత్వంలో పాలనకి ఏమైనా తేడా ఉందా? సో ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని తేడా అడుగుతున్నారు. ఒకటి, పోయినసారి ఇనిషియేటివ్స్ కొన్ని స్టూడెంట్స్ వైపు తీసుకోలేదు. అండ్ ఈ ప్రభుత్వం వచ్చేసరికి వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఎలా అయితే జరుగుతున్నాయో అలా కూడా భావించి ప్లస్ మళ్ళీ ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరి గురించి ఆలోచిస్తున్నారు. అండ్ పోయినసారి చూసినట్టయితే SRM యూనివర్సిటీ వాళ్ళు స్ట్రైక్ చేశారు, ఫుడ్ బాగోలేదని చెప్పి. దాని గురించి చర్యలు తీసుకున్నారు. అండ్ నిన్న ఉన్న నారాయణ అండ్ చైతన్యలో సంథింగ్ ఏదో కాలేజ్లో ఫుడ్ బాగాలేదని హాస్టల్ వాళ్ళు చెప్తే అక్కడ కూడా అలా అంటే మీరు అనేది ఏంటంటే విద్యార్థుల సమస్యల మీద గత ప్రభుత్వం అంత చూసి చూడనట్టు పోయింది. ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పరిష్కరిస్తుందని చెప్తారు. అంతే. పోయినసారి అలాంటివన్నీ ఒకవేళ వచ్చినా వాళ్ళు చేసినా మాకేం కనబడలేదు, కానీ ఈసారి కనబడుతున్నాయి ఇలా చేస్తున్నారు అని. వేరే జీవన ప్రమాణాలుగా చూసుకుంటే సౌకర్యాలు కానీ రోడ్లు, తాగునీరు ఇలాంటి విషయంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది బాగుందా, ఇప్పుడు బాగుంది? ప్రభుత్వం అనేది ఏది తీసుకున్నా సరే ప్రజలకు మంచిగానే తీసుకుంటుందని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరీ తేడా అంటే చేసేదేం లేదు, ఎవరన్నా మంచిగా చేస్తారు. కానీ ప్రభుత్వాలు అలా డిఫరెన్స్ అని చెప్పలేం. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా అలా డిఫరెన్స్ చూసుకోకుండా ఇప్పుడున్న ప్రజలకి ఇంకా ఎలా మంచి చేయొచ్చు అని అలా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. గత ప్రభుత్వం అమ్మఒడి పేరున అందరికీ ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమందికి వచ్చిందని విద్యార్థి అభిప్రాయపడ్డారు. నా పేరు వచ్చేసరికి భూపతి రాజు. నేను శ్రీ చైతన్య నిడమానూరు ఫ్లైట్ రెస్టారెంట్ దగ్గర రామన్ భవన్ 4లో చదువుతున్నాను. ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇదివరకు విద్యా బోధనకు కానీ ఇప్పుడు విద్యా బోధన కానీ ఇదివరకు ఉన్న విద్యకు సంబంధించిన అంటే స్కాలర్షిప్లు కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, అలాంటి గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో అయితే టయానికి డబ్బులు పడినాయి అమ్మఒడి వచ్చేసరికి. ఈ ప్రభుత్వంలో అయితే ఇప్పుడు వరకు తల్లికి 100 డబ్బులు పడలేదు. ఇచ్చారు కదా 2 నెలల క్రితం. ఇవ్వలేదు. చాలా మంది అసలు కాలేజీలో ఎవరికి పడలా, 2 ముగ్గురుగా పడినాయి అంతే. చాలా వరకు మీ కాలేజీలో ఎంతమంది ఉంటారు? మా కాలేజ్లో 8,000 మంది ఉంటారు. 8,000 మందికి ఇద్దరికే పడిందా? 8,000 మందిలో 100 మంది పడి అన్నారు. అందరూ కరెక్ట్గానే ఇచ్చారు, యాక్టివ్లోనే ఉన్నాయి ప్రొఫైల్స్ అన్ని. డబ్బులు పడలేదు. చదువుకుంటున్నావు, భవిష్యత్తులో నువ్వు ఏ స్థాయికి వెళ్తావు ఎవరికి చెప్పలేము. కానీ నీకున్న ఈ ప్రభుత్వం ఒపీనియన్ అంటే విద్యార్థులను పట్టించుకోవట్లేదు, విద్యార్థులకు డబ్బులు ఇవ్వట్లేదని. విద్యార్థులు పట్టించుకోవట్లేదు సరిగ్గా. బయట విషయాలు పట్టించుకున్నంత వరకు విద్యార్థులను పట్టించుకోవట్లేదు. ఎలా పట్టించుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? ఇంప్లిమెంట్స్ చేయట్లా అంతకుముందు డెవలప్మెంట్ లాగా. పోయినసారి అయితేనేమో మొత్తం నీట్గా చేశారు, తల్లికి 100 డబ్బులు కానీ అన్నీ వేశారు నీట్గా. ఈసారి అలా డబ్బులు పడలేదు, లేట్గా పడుతున్నాయి. స్కాలర్షిప్లు కూడా టైంకి పడతలేదు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రజా సమస్యలపై గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందని మరొకరు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 17 నెలలు అవుతుంది. 2019 నుంచి 2024 జగన్ ప్రభుత్వం పాలించింది. మధ్యవర్తులు లేకుండా వాళ్ళు డైరెక్ట్గా మేము డబ్బులు వేసాము, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు పెంచామని వాళ్ళు చెప్పుకున్నారు. వీళ్ళేమో అభివృద్ధి జరగలేదు, ఎక్కడెక్కడ వదిలేశారు, రాష్ట్రం మొత్తం అప్పులు పాలైంది, అదే వీళ్ళు చెప్పుకొని వచ్చారు. సరే, ఏదైతే ప్రజలైతే మాత్రం కూటమికి పట్టం కట్టి మీరు జాగ్రత్తగా పరిపాలించమని ఇచ్చారు. ఈ 17 నెలల కాలంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా మీకు అనిపిస్తుంది? 17 నెలలకి తేడా అనిపిస్తుంది. విధంగా డెవలప్మెంట్ విధంగా తేడా అనిపిస్తుంది. ఆయన ఉన్న డెవలప్మెంట్ మట్టుకి బాగానే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు ఉంటే డెవలప్మెంట్ బాగుంటుంది మాకు. ముందు మన ప్రభుత్వం దగ్గరికి ఆంధ్ర రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలు రావాలంటే కొంచెం భయపడే పరిస్థితి అయితే ఉంది కొంచెం. అది కాదనలేని వాస్తవం. కానీ ఇప్పుడైతే పెట్టుబడులు బాగా వస్తున్నాయి. రేపు వైజాగ్లో కూడా దాదాపు 19 లక్షల నుంచి 20 లక్షలు పెట్టుబడి, కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయంటారు. వస్తున్నాయని తెలిసింది. అలాగే మంచిదే అది.
మాకు కావాల్సిందే అది. చదువుకున్నాడు ఉద్యోగం చేయాలంటే అలాంటి మాకు వస్తేనే కదా చేయగలరు. మేము పిల్లల్ని చదివించాలి కదా, వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలంటే అదే కదా. మాకు ఏదైనా బయట నుంచి వస్తే ప్రాజెక్టులు అనేది పడితే దాని డెవలప్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి మేము ఒక విద్యార్థులను చదివించుకోవడానికి మాకు ఉపయోగం ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా సమస్య ప్రభుత్వం దృష్టికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ స్పందించే విధానం ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఇంటికి డేర్గా వెళ్ళటం అనేది చాలా గ్రేట్. అసలు ఆయన అలా వెళ్ళిపోవడం చాలా గ్రేట్. ఆ వయసులో అలా వెళ్ళటం కూడా చాలా గ్రేట్. అది ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది అడగటం కూడా చాలా బాగుంది. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కింద స్థాయి ఏ సమస్య ఉన్నా కూడా స్వయంగా రియాక్ట్ అవుతున్నారు. తుఫాను అప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దానివల్ల ప్రాణ నష్టం కూడా తగ్గింది. ఇది అవునా? అవును, కరెక్ట్. అది చాలా 100% కరెక్ట్. ఆ వయసులో కూడా ఆయన వచ్చి అమ్మటే ఒక 3 daysలో రికవరీ చేసి కరెంట్ రావటం అన్నీ చేయటం చాలా బాగుంది. అది కూడా మౌలిక సదుపాయాలు అంటే మనిషికి చిన్నవాడైనా పెద్దవాడైనా కావాల్సింది రోడ్డు శుభ్రంగా ఉండటం, తాగునీరు, కరెంట్, ఇవి కనీస అవసరాలు. గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ అవసరాల విషయంలో ఏమైనా తేడా ఉందా? తేడా ఉంది. ఈ ప్రభుత్వంలో తేడా వస్తుంది మీకు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా డెవలప్మెంట్ అనేది చేస్తారు. ఆ ప్రభుత్వానికి అది ఉండదు. మీకు డెవలప్మెంట్ అనేది ఉండదు. ఈయన సీనియారిటీ బట్టి మీకు డెవలప్మెంట్ ఉండదండి. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు అంతా డెవలప్మెంట్ కోసమే చూస్తారు ఆయన. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల తమ ఉపాధి దెబ్బతిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు బాలస్వామి అండి. అంబేద్కర్ చర్చి ఆటో కార్మికులు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏదైనా మాకు ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాడి నుంచి ఆటో వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది. ఎవరు కూడా ఒక ఆటో కూడా ఆపేవాళ్ళు లేరు ఆడవాళ్ళు. దాని గురించి ఎందుకంటే ఇక్కడ కూడా మాకు ఏదైనా వచ్చిన వాళ్ళు కూడా మేము ఫ్రీ బస్ ఉంది వెళ్ళిపోతున్నాం అయ్యా, మాకు ఆధార్ కార్డు ఉంది అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు కూడా ఆటోలు కూడా రన్నింగ్ ఏం అవ్వట్లేదు. చాలా బాధపడుతున్నాం. మరి ఫ్రీ బస్సులు పెడతాం వల్ల చాలా ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీ ఆటో సోదరులందరికీ నష్టం జరుగుతుందని 10,000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి 2 నెలల క్రితం వేశారు కదా, దానివల్ల ఏం లాభం లేదంటారా? దానివల్ల ఏం లాభం లేదండి. లాభం ఉంటే మేము ఇలాగెందుకు బాధపడతాం? దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే 15,000 వేసాడు. అప్పుడు అంతకుముందు 15,000 ఆయన ఇచ్చినా పోయినా 10,000 వేసాడు ఆయన. బస్సులు తిరగట్లేదు కాబట్టి మేము అందరం కూడా కష్టపడుకొని ఆటో తిప్పుకొని ఆడవాళ్ళందరూ ఎక్కుతున్నారు కాబట్టి మేము అప్పుడు ₹1 సంపాదించుకొని ఒక ₹1,000 అలాగ సంపాదించుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇవాళ అది కూడా లేదు. ₹200 తోలుకోవడానికి ఇబ్బంది పడిపోతున్నాం. మరి ఈ సమస్యకి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? అంటే ఏం చేస్తే మీకు ఆ సమస్య తగ్గిద్ది అనుకుంటున్నారు? ఏం లేదు, ఈ ఫ్రీ బస్సులు తీసేస్తే మాకు కూడా ఏది కూడా ఒక ఆశించట్లేదు. మేము ఈ కష్టపడుకొని తోలుకుంటాము. ఆటోలు రంగాలు ఇవన్నీ బాగుంటాయని మా ఆలోచన. గత ప్రభుత్వం హయాంలో రోడ్లకి ఈ 18 కాలం రోడ్లకి ఏమైనా మార్పు ఉందా? అలాగే ఉన్నాయి? ఎప్పుడులానే ఉన్నాయి. ఏం రోడ్లు ఏమో ఇదేం లేదండి. రోడ్లు అప్పుడు ఎలా ఉండే రోడ్ల మీద ప్రయాణం కాదు. అవును సార్, రోడ్ల మీద ప్రయాణం. ఈ విజయవాడ సిటీలో మాత్రం రోడ్లు అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. అదేం ఇబ్బంది ఏం లేదు. ఈ రోడ్లు మాత్రం బాగుంటాయి. మాకు మాత్రం ఆటో కార్మికులకి న్యాయం లేదు. మీ ఆటో సమస్య అది పెద్దది, కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడింది, దాని కాదను. అలా కాకుండా ఇతరత్ర ఇంకేమైనా మార్పులు ఉన్నాయి ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మధ్యలో? చెప్పలేము అవన్నీ. ఇప్పుడు బతుకుతున్న తీరు ఎలా ఉంది, ఇప్పుడు బతుకుతున్న మన కుటుంబం ఎలా బతికింది, ఇప్పుడు ఎలా మార్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఏమనిపిస్తుంది? అంటే అప్పుడు పిల్లలను బాగా బతికించుకున్నాం, పావుల బేడ సంపాదించుకొని వెళ్ళి. ఇప్పుడు మాత్రం కష్టంగా ఉంది ఇంట్లో గడపటానికి. ఆడవాళ్ళు చూడబోతేనేమో పనులు లేవు, ఇటు చూడబోతేనేమో రూపాయి ఇటు కూడా వచ్చేది ఆదాయం లేదు. మేము తోలుకుంటేనే రూపాయి లేకపోతే లేదు. అందుకని ఇప్పుడు పెట్టిన పథకం ప్రభుత్వం తీయదు, ఎందుకంటే మహిళలతో గొడవలు అవుతాయని. అది కాకుండా మీ ఆదాయం పెరగడానికి ఇంక వేరే ఏమైనా అడుగుతారా? ఇంకా ఆదాయం అడగటానికి వారు మనకి ఇయ్యలేరండి. మీకు ప్రభుత్వం స్పెషల్ గా మన ర్యాపిడో టైప్ లో ప్రభుత్వం యాప్ పెడుతుంది, మీ దగ్గరికి సర్వీసులు వస్తాయని చెప్పింది. దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? దానివల్ల లాభం లేదు సార్. దానివల్ల మనకి కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు కానీ అది కూడా మళ్ళీ వాడు మేము నష్టపోతున్నాం. ఎందుకంటే దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఆయన ఇచ్చేది ఏమో ₹20 ₹10 ఇస్తున్నాడు. దానివల్ల మనకి లాభం వచ్చేది ఏం లేదు సార్. అంతేగాని ఇబ్బంది పడుతున్నాం ఏదైనా కానీ. ప్రభుత్వమే వాళ్ళు గట్టిగా ఈ ఆటోల గురించి వాళ్ళు ఆలోచించాలి, దాన్ని కోరుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.